ఆపరా ఆపరా అంతకంటే ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నిన్ను కిడ్నాప్ చేస్తా. అదేంది నాలుక కోస్తానాలే కదా, నువ్వేంది కిడ్నాప్ చేస్తా అంటున్నావు అనే కదా మీ డౌట్ అనుమానం. అవును, మన పెద్దరాయుడు మోహన్ బాబు కిడ్నాపులు చేసే కేసులో పాలైండు కాబట్టి. రాజా, ఈ తెలుగు రాష్ట్రాల్లో చదువుల పేరు చెప్పి ఫీజులు గుంజే కుటుంబం రా మనది. ఈ విషయం 10 మందికి తెలిసినా పర్వాలేదు అనుకునే కుటుంబం రా మనది. మన యూనివర్సిటీలలో ఫీజులు పెంచిన విషయం 4 గోడల నడుమే ఉండాలి కానీ అది విద్యార్థి సంఘాల దాకా పోవద్దురా. ఒక్క విషయం గుర్తుపెట్టుకో రాజా, విద్యార్థులు గొడవ చేస్తే మార్కులు తక్కువేయాలి. అదే విద్యార్థి సంఘాలు గొడవ చేస్తే కిడ్నాప్ చేయాలి. విద్యార్థి సంఘాలకు మన పద్ధతులు తెలియకపోవచ్చు, అలాంటప్పుడు కిడ్నాప్ చేయాల్సిన బాధ్యత మనదేరా రాజా. అసలు విద్య అంటే ఏంటిదో దాని ఇలువేంటో తెలిసినోనివైతే ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంను మన యూనివర్సిటీలకు రానిచ్చేవాడివే కాదు. విద్యకు ఫీజులకు నడుమున్న బంధం గురించి ఓ ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా? చదువు పేరు చెప్పి ఎంత ఎక్కువ ఫీజులు వెండితే అంత మంచిదనే అర్థం వచ్చేటట్టు ఇంగ్లీష్లో చెప్పిండు. హీగో గిట్లనే ఉన్నాయట తిరుపతి జిల్లాలో ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీ ముచ్చట్లు. సర్కార్ రూల్స్ను పక్కకు పెట్టి దండిగా ఫీజులు పెంచి వసూలు చేస్తున్నారట. ఆ ముచ్చట తెలిసిన చదువుకునే పిల్లల సంఘాలు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముంగట ధర్నాకు దిగినాయట. అయితే అంతకంటే ముందే మోహన్ బాబు యూనివర్సిటీ మనుషులు 2 విద్యార్థి సంఘం లీడర్లను కిడ్నాప్ చేసిండ్రట. పోలీసులకు చెప్తే వాళ్ళని దొరకబట్టి కేసులు బుక్ చేసిండ్రు. కిడ్నాప్ చేసినందుకు సతీష్ అనేట మీద A1, చేయించినందుకు మోహన్ బాబు మీద A2, A3గా మంచు విష్ణు మీద ఇంకో 20 మంది మీద కేసులు పెట్టిండ్రట తిరుపతి పోలీసులు. అయితే మా అంత సంసార్లే లేరు, మాకున్న పేరు చెడగొట్టడానికే విద్యార్థి సంఘాలు లేనిపోని పంచాలు లేని మాకు ఉన్న ఇలువని తీసేస్తున్నారు అన్నట్టు ఉల్టా కేసులు పెట్టిండ్రట. ఎట్లున్నదో చూడుండ్రి మోహన్ బాబు యూనివర్సిటీ ముచ్చట. అరుస్తే చరుస్తా, చరుస్తే కరుస్తా, ఎక్కువ తక్కువ మాట్లాడితే నీ డొక్క జీల్చి డోలు ముడుస్తా అన్నట్టు చేసిండట. ఏమయ్యా మోహన్ బాబు, ఆ నిదానాలకెల్లా ఉత్తమమైనది విద్యాదానం అనే డైలాగులు సినిమాలల్లో కొట్టి నీ యూనివర్సిటీల విద్యార్థులను పీడించుక తింటావా? ఇదేనా నీ నీతి? ఇదేనా నీ ఖ్యాతి? ఏందో సినిమాలు తీసుడు ఎంత కష్టమో దాని పబ్లిసిటీ చేసే దానికి వాడే పాటలు అంతకంటే ఎక్కువ. ఎంత పెద్ద డప్పు కొట్టి చెప్తే అంత పెద్ద హిట్ అయినట్టు అనుకొని ప్రచారాలు చేస్తున్నారు సినిమాలను. కాకపోతే కాసింత అద్దులు అదుపులు లేకుండా పోతున్నది ఈ ప్రమోషన్ కథలు. ఏందిరా ఇది? తెలుగు సినిమాను ఎటు తీసుకుపోతున్నారా? నీ ప్రమోషన్స్కు అగ్గిదాలుగా సినిమాలు 10 మందికి తెలవాలని ఇగిసొంటి బూతు పాటలు వాడేంద్రా అయ్యా. ప్రపంచ వేదిక మీద ఆస్కార్ తీసుకున్నదిరా తెలుగు సినిమా. దాని ఇజ్జత్ దియకరా బాబు. టీవీ సీరియల్ యాక్టర్ ప్రభాకర్ కొడుకు చంద్రహాసాని మోతెవారి బరాబర్ ప్రేమిస్తా అనే సినిమాలో యాక్టింగ్ చేసిండట. ఆ సినిమా ప్రమోషన్ కోసం పెట్టిన ఈవెంట్ల బూతుల పాట వాడుకుంటే వీళ్ళిచ్చిండు. ఇక దీని మీద పబ్లిక్ ఇట్లా వాడేటానికి సిగ్గుండాలి. అవి బూతులా లేకుంటే బుర్రలేని కథలా అన్నట్టు పొట్టు పొట్టు తిడుతున్నారు. గింత గలీజ్ గారు తయారైతుండేంద్రా, చిల్లర పాటలు వాడుతున్నారేంద్రా, మీరు సినిమా తీస్తుండ్రా లేకుంటే షిచోరా పనులు చేసిండ్రా అన్నట్టు సోషల్ మీడియాలో పొట్టు పొట్టు కామెంట్లు పెడుతున్నారు. ఇంత గలీజ్ పాట వాడుతుంటే ఆ సభలు ఉన్నందుకు సిగ్గుపడుతున్నా అన్నట్టు సినిమా హీరో జేడి చక్రవర్తి చెప్పిండు. ఇదే ముచ్చట మీద జర్నలిస్ట్ వేముల అశోక్ కుమార్ అనే అన్న గూలు దేలు ఏంద్రా, ఆ పాట వాడి సమాజానికి ఏం చెప్దామనుకుంటున్నావురా అన్నట్టు ఓ వీడియో తీస్తే అతగాడేదో ఉద్ధారకం పని చేసినట్టు, ఇంకెవ్వరు చేయని పని ఆ మహానుభావుడు చేసినట్టు అశోక్ కుమార్ అన్నకు వార్నింగ్ ఇచ్చిండు. మెయిన్గా అశోక్ కుమార్ వేముల, నీకు 24 hours టైం ఇస్తున్నా. నువ్వు గనక నాకు 24 hours అపాలజీ నీ నుంచి రాలేదనుకో, దీన్ని నేను ఎక్కడ ఎస్కలేట్ చేయాలి, ఎంత చేయాలో నేను అసలు ఇంతవరకు నా లైఫ్లో నేను ఒక మీమర్ కానీ ట్రోలర్ కానీ లేకపోతే నా మీద వాడిన వర్డ్స్ కానీ ఎప్పుడు కూడా నేను రియాక్ట్ అవ్వలేదు. అంటే బాధ ఎక్స్ప్రెస్ చేయలేదు, ఎక్కడ ఏ సింపతి కోరుకోలేదు, లేకపోతే కంప్లైంట్ అనేది కానీ రచ్చ కానీ ఏం చేయలేదు. ఇట్ ఈస్ నాట్ క్రిటిసిజం, ఇట్ వాస్ డిగ్రేడేషన్, డిఫమేషన్, ఇన్సల్ట్స్. నీకుందిరా రే, నేను ఆల్రెడీ మాట్లాడుతున్నా లాయర్లతో. హరరే ఇప్పుడు ఎట్లా? అశోక్ అన్న గజగజ వనకాలనా? ఏతులు చేసుకుంటా స్టేజ్ మీద బూతులు వాటలు వాడు తప్పు అని ఒప్పుకోకుండా ఏలు చూపెట్టుకుంటా నీకుందిరా రే అని బెదిరిస్తున్నాడు. అసలు ఇతగాడికి నెత్తున్నదా? ఉంటే ఆ నెత్తిలో గుజ్జున్నదా? ఏలు చూపెట్టి నీకుందిరా అంటే కొడతాడు అన్నట్ట, చంపుతాడు అన్నట్ట. అందుకే అశోక్ అన్న పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండు. సార్లు పోలీస్ సార్లు ఈ సొంటోళ్ళని ఇడిచిపెట్టొద్దు. బూతులే నీతి సూత్రాలు అన్నట్టు, బూతులే ఫ్యాషన్ అన్నట్టు పాటలు వాడు కాదు, నేను చేసిన రైటే అన్నట్టు మాట్లాడి దాన్ని తప్పు అన్నోళ్ళని ఏలు పెట్టి చూపెట్టి బెదిరిస్తున్నాడు. జర గట్టిగా అరుచుకోండి సార్, లేకుంటే రాబోయే కాలంలో సినిమాలు బూతులతో నిండుతాయని కోరుతున్నారు 2 తెలుగు రాష్ట్రాల పబ్లిక్.